ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టి కాంగ్రెస్ పార్టీని నమ్మితే ఇవాళ ఆయన చేసే పని ఏంటంటే మార్పు అంటే గతంలో ఉన్న పథకాలు స్థానంలో ఎక్కువ నిధులతో కూడిన పథకాలు వస్తాయన్న మిల్లు, ఎక్కువ పథకాలు ఎక్కువ నంబర్ ఆఫ్ స్కీమ్స్ వస్తాయన్న మిల్లు, గ్రామాలలో అభివృద్ధి బ్రహ్మాండంగా ఉండొచ్చు కదా. కేసీఆర్ గారిని 10 సంవత్సరాలు చూసినాం కాబట్టి ఒకసారి అవకాశం ఇద్దామని చెప్పి నమ్మితే ఇవాళ ఉన్న పథకాలన్నీ కూడగొట్టిళ్ళు, రైతులను నెట్టేయడం ముంచిళ్ళు. 10 ఏళ్ల కింద తెలంగాణ రానప్పుడు రైతుల దుస్థితి ఎట్లుందో ఇవాళ అట్లే ఉన్నది. ఇలా కుల సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ కూడా మేధావులు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇలా రాజకీయ కక్ష ఉంటే కేసీఆర్ మీద పోరాడు, రేవంత్ నీకు దమ్ము ధైర్యం ఉంటే మా మీద కొట్టాడు, లేదా మమ్మల్ని లోపలై మా మీద తప్పుడు కేసులు పెట్టు, నీ కక్ష ఉంటే తీర్చుకో. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన స్ఫూర్తితో తెలంగాణ తెచ్చినామని గుర్తు కోసం సెక్రటరియట్ కు బిఆర్ అంబేద్కర్ గారి యొక్క పేరు పెట్టిండు కేసీఆర్ గారు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ఇవాళ పక్కనే ఇలా ప్రపంచంలో అతి పెద్ద 125 అడుగుల పొడవాటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించినాం. ఇవాళ తాళాలేస్తావా బిఆర్ అంబేద్కర్ గారిని? తాళాలేస్తావా? మరి జయంతి సందర్భంగా వేసినావు, నిన్న వర్ధంతి సందర్భంగా అవమానపరిచినావు. ఇలా తెలంగాణ తల్లి రూపాలను లేకుండా చేసి ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఆనాడు తెలంగాణ స్టేట్ ఇంగ్లీష్ లో టీఎస్ అని ఉంటే దాన్ని టీజీ అని పెట్టి వేల కోట్ల రూపాయలు మట్టిపాలు చేసినారు. ఇవాళ నేను అడుగుతున్నా మిస్టర్ రేవంత్, ఆనాడు పాదయాత్రకు వచ్చిన సందర్భంగా ములుగులో ఏం మాట్లాడినావు బిడ్డ? నక్సలైట్లారా ఎక్కడున్నారు? ప్రగతి బాధను కూల్చాలి, డైనమిట్